పాస్వర్డ్ ఇవ్వండి. దాంట్లో మన డెస్క్టాప్ అది ఫస్ట్ ఐకాన్ చూడండి, అది క్లిక్ చేయండి. అది ఓకే, అది క్లిక్ చేయండి. దానిలో మీరు టెర్మినల్ అని టైప్ చేయండి. అదే టెర్మినల్ ఓపెన్ చేయండి. అక్కడ SU క్లిక్ చేయండి. SU అని టైప్ చేసి SU ఎంటర్ క్లిక్ చేయండి. మీ పాస్వర్డ్ ఇవ్వండి. రూట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. ఇచ్చారా? అథెంటికేషన్ ఫెయిల్యూర్. మళ్ళీ ట్రై చేస్తున్నాం. మళ్ళీ చేయండి. కరెక్ట్ గానే ఇచ్చానండి, బట్ అథెంటికేషన్ ఫెయిల్యూర్ అని వస్తుంది. అలానా? నాకు అక్కడ పాస్వర్డ్ కూడా ఏమో వెళ్తున్నట్టు చూపించట్లేదు. నేను క్లిక్ చేసినప్పుడు నాకేం చూపించట్లేదు పాస్వర్డ్ టైప్ అవుతున్నా. అది కొన్ని చూపివ్వాలండి, ప్రాంప్ట్ అట్లాగా ఉంటుంది. ఓకే ఫైన్, బట్ సేమ్ ఇదే వస్తుంది. ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు టైప్ చేయండి నేను చెప్పింది. sudo sudo స్పేస్ PASSWD P ఫర్ పంజాబ్ స్పేస్ రూట్. ఓకే, ఎంటర్ కొట్టండి. ఏమొచ్చింది? పాస్వర్డ్ ఫర్ చందు 246. అది ఇవ్వండి, టైప్ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మీరు పాస్వర్డ్ మీరు అంటే సేమ్ పాస్వర్డ్ ఇచ్చిన ప్రాబ్లం లేదు, మళ్ళీ ఒకసారి ఇవ్వండి. అది జస్ట్ మళ్ళీ సేమ్ మీరు ఏదైతే టైప్ చేసారో అది మళ్ళీ టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు SU అని కొట్టండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు వచ్చారు కదా. సూడో ఇప్పుడు మనం ఏంటంటే చందు, ఇప్పుడు మనం టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలంటే జనరల్ గా, అంటే ఇదనే కాదు, లైనక్స్ లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఐదర్ బైనరీ ఫైల్స్ కానీ లేదా RPM ఫైల్స్ కానీ, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఉబుంటూ వాళ్ళు ఏంటంటే సూడో అనేది ఒక కమాండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఉబుంటూ సాఫ్ట్వేర్ లో ఆల్రెడీ కొన్ని సాఫ్ట్వేర్స్ వాళ్ళు బిల్డ్ చేశారు, దాన్ని సూడో కమాండ్ తో మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఇవి కాకుండా అంటే ఏదైనా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లైనక్స్ లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి RPM ఫైల్స్, RPM అంటే రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్, RPM .rpm అని ఉంటుంది. మన విండోస్ లో అయితే .exe ఫైల్స్ ఎట్లా ఉన్నాయో అట్లా .rpm ఫైల్స్ ఉంటాయి. లేదంటే బైనరీ ఫైల్స్ అంటారు. బైనరీ ఫైల్స్ అంటే
మనకి కంటెంట్ ఒకటి ఉండిద్ది అంతే. మనం డాక్యుమెంటేషన్ డౌన్లోడ్ చేసుకుంటాము, దాన్ని మనం సెటప్ చేయాలి. పాత్ సెటప్, ఎగ్జిక్యూషన్ సెటప్ అవి చేయాలి మనం ఏదైనా. సో ఆ విధంగా ఓకే. చేస్తా ఉంటాం. సో అది బైనరీ ఫైల్స్ అంటాము. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి డైరెక్ట్ గా ఇన్స్టాలేషన్ అనేది ఉంది కాబట్టి మనం ఆ కమాండ్స్ యూజ్ చేసుకుని చేస్తున్నాం. ఓకేనా? ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు టైప్ చేయండి. ఇప్పుడు మనం sudo sudo స్పేస్ apt స్పేస్ ఇవ్వండి, apt ఐఫన్ get స్పేస్ అప్డేట్ ఎంటర్. అప్డేట్ ఎంటర్. అంటే సూడో యాప్ట్ అనేది మామూలుగా మన దగ్గర అప్డేటెడ్ వర్షన్ ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ అప్డేటెడ్ లేకపోతే అప్డేట్ అయ్యింది. చూస్తున్నారు కదా, అంటే సూడో కమాండ్ అప్డేట్ అవుతుంది. యా. Reading packages list. Okay, it's completed. Okay, now we are ready to install Tomcat. Okay, for ready to install Tomcat we have to అంటే మనం కమాండ్ టైప్ చేయాల్సింది ఏంటంటే sudo టైప్ చేయండి. sudo apt -get install one minute. One minute. Yeah, sudo apt get install space Tomcat 7. Enter. Yes sir. Yes. ఇప్పుడు సపోజ్ మన సి డ్రైవ్ లో కనుక ఇది లేకపోతే ఆటోమేటిక్ గా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాం అండి ఇది. అంటే ఇక్కడ మనకి సి డ్రైవ్ అనే లైనక్స్ లో సి డ్రైవ్ లో ఉండవు. లైనక్స్ లో ఏంటంటే బిన్ డైరెక్టరీ, రూట్ డైరెక్టరీ ఇట్లా కొన్ని ఉంటే మీకు స్ట్రక్చర్ కూడా చూపిస్తాం. మీకు మనం ఇన్స్టాల్ చేసిన ఎక్కడికి వెళ్తాయి అనేది మీకు చూపిస్తాయి. స్ట్రక్చర్ లో మీకు తెలుస్తాయి. అంటే నేను అనేది ఇప్పుడు మన టామ్ కట్ అనేది డౌన్లోడ్ చేయలేదు కదా గూగుల్ నుంచి. ఇప్పుడు గూగుల్ డైరెక్ట్ మీకు ఇంటర్నెట్ ఉంది కదా, డైరెక్ట్ గా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తుంది. అది అదే డౌన్లోడ్ చేసేసుకుని అదే ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే ఫైన్. ఇంటర్నెట్ లేకపోతే ఇది వర్క్ అవ్వదు. యా. ఇదేదో వచ్చిందండి, ప్రాసెసింగ్ ట్రిగ్గర్స్ ఫర్ యూ రీడ్ అహెడ్. ఓకే, ఓకే. మీది ఆ మెయిన్ రూట్ ఫోల్డర్ లోకి వెళ్ళండి. మన టెర్మినల్ అక్కడ లెఫ్ట్ సైడ్ నా సెకండ్ ఫోల్డర్ ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. అది ఇది మన హోమ్ మెయిన్. మన హోమ్ లో ఇవి మామూలు జనరల్ గా మనకు కనపడే ఫైల్స్. ఓకే, కంప్యూటర్ డివైజెస్ లో కంప్యూటర్ క్లిక్ చేయండి. ఇది బిన్ అని ఉంది కదా పైన, మన ఒకసారి క్లిక్ చేయండి. మనం ఇన్స్టాల్ చేసిన ప్రతి ఫైల్ ఇక్కడికి వచ్చి స్టోరేజ్ జనరల్ గా. ఓకేనా? ఒకసారి బ్యాక్ వెళ్ళండి, చూడండి మొత్తం ఒకసారి చూడండి. ఇక్కడ ఒకసారి చందు ఒకసారి బ్యాక్ వెళ్ళండి.
ఇక్కడ మన ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, అన్ని ఒక్కోటి జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఏమేమి ఉన్నాయంటే ఒక 2 మినిట్స్ మీరు చూస్తా ఉండండి. నేను ఒక 2 మినిట్స్ లో ప్లగ్ ఇన్ అవుతా. ఓకేనా? ఫాస్టింగ్ ఉంటారు లేదంటే టెంపుల్కి వెళ్ళి ఉంటారు. ఓకే. అంటే నేను